వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని కోర్టు తీర్పిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్క్రమిస్తానని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసమే ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారని ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ప్రజలు ఏ విధంగా తరిమి కొట్టారో ఆంధ్రాలో కూడా అదే తరహాలో షర్మిలను తరిమి కొడతారంటున్న ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వైఎస్ షర్మిల నిన్న ఎదురుపాయలు ఏమైతే ఆరోపణలు చేసిందో అదే విషయమై మొత్తం మాట్లాడడానికి ప్రతినిధి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాత్రం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, నిన్న ఎదురుపాయలలో వైఎస్ షర్మిల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేసింది. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో కూడుతుందని చెప్పి ఒక ఆరోపణ చేసింది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తొడవలేదమ్మా. షర్మిలమ్మ పేదవారి చెమటతో దర్శనం, పేదవారి చెమటతో దర్శనం. ఈ పార్టీ ఆవిర్భావం పుట్టుక కానీ, ఎదుగుట కానీ, అధికారంలోకి రావడం కానీ, పరిపాలన కానీ అన్నీ పేదవారి కోసమే. పేదరిక నిర్మూలన కోసమే ఈ పార్టీ ఆవిర్భావం. పేదవారి యొక్క చెమటతోనూ, పేదవారి యొక్క కన్నీళ్లతోనూ, కష్టాలతోనూ తడిసి ముద్దైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తంతో తడిసిందని మాట్లాడిన ఈ మాటలు స్వార్థపూరితమైన రాజకీయ కోణంలో చేసే విమర్శలే తప్ప సత్యం లేదు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి యొక్క బిడ్డగా కుటుంబ చరిత్రను మరచి ఆ కుటుంబం ఇంటి గుట్టును వీధిలోకి లాగే ప్రయత్నం చేసినావో, అన్నను ఎప్పుడైతే విమర్శించడం మొదలుపెట్టి అన్నను బాధపెట్టి నీ తండ్రిని బాధపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదాల చెందడం ఎప్పుడైతే చేరినావో అప్పుడే నువ్వు నైతికంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా మరణించింది. సార్, కోర్టు జిల్లా జరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డి వివేకానంద కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి ఒక ఎంపీ టికెట్ ఇవ్వడం ఇది సరైనది కాదని చెప్పి కూడా షర్మిల అతను హత్య చేసినాడా చేయలేదని చెప్పి నిర్ధారణ చేయాల్సింది షర్మిలమ్మ కాదు. ఒకటి కోర్టు, రెండు ప్రజాప్రభుత్వం. కోర్టులో తీర్పు ఇచ్చినప్పుడు అతను తప్పు చేసినాడని చెప్పి జడ్జి గారు, న్యాయమూర్తి గారు తీర్పునిచ్చినా కూడా ఎస్ అంగీకరిస్తాం. లేదంటే ఎంపీగా పోటీ చేసినాడు. 7 నియోజకవర్గాలకు సంబంధించిన సుమారు 18 లక్షల మంది ప్రజలు తీర్పునిచ్చి ఎంపీగా అవినాష్ రెడ్డిని ఓడించినారనుకో, నేను తప్పు చేసినామనే భావిస్తాను. మరి గెలిస్తే మీరు అంగీకరించాలి కదమ్మా. నేను స్పష్టంగా చెప్తానా, అవినాష్ రెడ్డి హత్య చేసే మనిషి కాదు కాబట్టి నేను విశ్వసించి చెప్తా ఉన్నా. న్యాయస్థానంలో అవినాష్ రెడ్డి తప్పు చేశాడు నిరూపణైనా కూడా నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని మాటించాను. ఇప్పుడు ఎంపీగా పోటీ చేసినాడు. ఇప్పుడు ఎంపీగా ఆయన ప్రజలు ఓడిస్తే కూడా రెఫరెండంగా భావించి నేను రాజకీయాల నుంచి, పదవి నుంచి రాజీనామా చేస్తాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వదని కూడా వారు తెలియపరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో సంబంధం కలిగిన షర్మిలమ్మకు ఈ రాష్ట్ర ప్రజలతో సంబంధమే లేదు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క కష్టసుఖాలతో సంబంధం లేదు. 3 నెలల ముందు నువ్వు తెలంగాణలో పెద్ద ఉపన్యాసాలు చేసినావు. నేను ఇక్కడి బిడ్డనే, అక్కడి బిడ్డలు కాదు, ఈడనే పుట్టినా, ఈడనే పెరిగినా, ఈడనే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే పిల్లలు కన్నా, ఇక్కడే రాజకీయ పార్టీలు స్థాపించిన, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే జీవిస్తా, ఈ పాడేరు మట్టి కోసమే మరణిస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిన నీవు ఒక్కసారిగా నెల రోజుల వ్యవధి అంటే క్యాలెండర్లో ఒక పేజీ చిరిగిపోయే లోపల జెండా మార్చినావు, ఒక్కరోజు మారే లోపల రాష్ట్రం మార్చినావు, ఒక్క రాత్రి మారే లోపల మాట మార్చినావు. అంతటి స్వార్థపూరితమైన రాజకీయ కోణంలో ఈ రాష్ట్రానికి వచ్చి నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా, కడప జిల్లా బిడ్డగా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే కడప జిల్లా ప్రజలంతా మూర్ఖులు కాదు, ఈ మాటను విశ్వసించే పరిస్థితి లేదు. నువ్వు ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డవే కాదు. రాజశేఖర రెడ్డిని ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా చేర్చామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, రాజశేఖర రెడ్డి కుమారుని అన్యాయంగా జైల్లో ఎప్పుడైతే పెట్టిందో కాంగ్రెస్ పార్టీ, అప్పుడే నువ్వు కాంగ్రెస్ పార్టీ పంచన చేరినావో ఆ రోజే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా నైతికంగా మరణించినావు. రాజశేఖర రెడ్డి రక్తానికి నువ్వు వారసురాలు కానీ రాజశేఖర రెడ్డి యొక్క భావాలకు, ఆదర్శమైనటువంటి భావాలకు ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు వారసురాలు కాదు. జగనన్నే రాజశేఖర రెడ్డికి వారసుడు.